now I'm going to show you a very disturbing visual. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వార్త కూడా చాలా కఠినంగా ఉంటుంది వినడానికి. సో సున్నిత మనస్కులు కొంచెం కలవరపడవచ్చు ఇలాంటివి వింటే జాగ్రత్తగా ఉండండి. యువర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఇప్పుడు ఒక దారుణమైన కొడుకు గురించి నేను మీకు చెప్తున్నాను. మేబీ అసలు అతను పుట్టకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు ఖచ్చితంగా ఈ వార్త విని కనుక మీరు ఉంటే. ఈ వార్త గురించి విన్న తర్వాత ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ పోకిరిలో మహేష్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది, నువ్వు పుట్టకుండా ఉండుంటే బాగుండేదేమో అనడానికి మరొక రకంగా చెప్తారు. అలాంటి డైలాగ్ ఇదిగో ఇలాంటి వాళ్ళ విషయంలో వాడాలనిపిస్తుంది. మేబీ ఇట్స్ లిటిల్ హార్ష్, బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. మహారాష్ట్రలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక కుటుంబాన్నే ఒక ఐఫోన్ కోసం ఒక కొడుకు బలి తీసుకున్నాడు. ఐఫోన్ ఈఎంఐ గొడవలో తల్లి తండ్రి కొడుకు ముగ్గురు మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఐఫోన్ ఈఎంఐ కట్టడం కోసం తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు కునాల్. ఈఎంఐ కట్టకపోతే చనిపోతానంటూ బెదిరించాడు. కవడ్యా డోంగర్ కొండ అంచుకు వెళ్ళాడు. ఆ పేరెంట్స్కి ఫోన్ చేశాడు. దగ్గరికి ఎవరొచ్చినా కొండపై నుంచి దూకేస్తారంటూ బెదిరించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు కునాల్ పేరెంట్స్. కునాల్ను 2 గంటల పాటు రిక్వెస్ట్ చేశారు పోలీసులు కూడా. కునాల్ కోసం కొండ క్రింద సేఫ్టీ నెట్ను కూడా ఏర్పాటు చేశారు. కొండపై ఒక చోటు ఉండకుండా ప్లేసెస్ని మార్చుకుంటూ వాళ్ళని బెదిరిస్తూ ఎంతకీ మాట వినకుండా అక్కడే గొడవ చేస్తూ ఉన్నాడు. చివరికి ఆ తండ్రి ఎలాగోలా తన కొడుకుని కాపాడుకోవడానికి దగ్గరికి వెళ్తే కునాల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తే ఆ ఘర్షణలో కొండపై నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు క్రింద పడిపోయారు. కళ్ళ ముందే భర్త కొడుకు అలా చనిపోవడంతో అదే కొండపై నుంచి వెంటనే దూకి తన ప్రాణాలు కూడా తీసుకుంది కునాల్ తల్లి. వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రాజిడిక్ ఇన్సిడెంట్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫూలిష్ సన్. అవునన్నా కాదన్నా, ఇట్స్ రియల్లీ హార్ష్ టు టాక్ అబౌట్ ఇలా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అలా హార్ష్గా, బట్ హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫూలిష్ సన్. మీకు అనిపించడం లేదా? తల్లిదండ్రుల మాట వినకుండా హీ బాట్ అన్ ఐఫోన్ యాజ్ పర్ సమ్ సోర్సెస్. అది ఐఫోన్ 15 అని చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఫోన్ కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఈఎంఐలు కట్టలేకపోతున్నాడు. నేను కట్టలేకపోతున్నాను, నాకు ఐఫోన్ కావాలి, మీరు ఈఎంఐలు కట్టండి అని చెప్పేసి ఆ తల్లిని తండ్రిని అడిగాడు. పాపం రోజువారీ కూలీ చేసుకుని బ్రతికే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మేము అఫోర్డ్ చేయలేము అని చెప్పేసి ఆ తల్లిదండ్రి చెబితే డైరెక్ట్గా ఒక పెద్ద కొండ మీదకు వెళ్ళి కొండ అంచున నించొని పేరెంట్స్కి ఫోన్ చేశాడు. నేను ఐఫోన్ కొనుక్కుంటే మీరు ఈఎంఐ కట్టనంటారా, ఇక్కడ నేను ఇక చనిపోతున్నాను అని చెప్పి ఫోన్ చేశాడు. వెంటనే పేరెంట్స్ భయపడిపోయి అతనికి చెప్పే ప్రయత్నం చేశారు, కానీ అతను ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఇమ్మీడియట్గా వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. ఫైర్ సిబ్బంది కూడా సమాచారం వెళ్ళింది. అందరూ అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అతన్ని 2-3 గంటల సేపు బ్రతిమలాడారు. రా కిందికి రా, ఏదో ఒకటి చేద్దాం, మాట్లాడదాం అని చెప్పి బ్రతిమలాడారు. ఎంత చెప్పినా వినలేదు. కింద సేఫ్టీ నెట్స్ ఏర్పాటు చేస్తున్నారని చూసి కొండ క్రింద అదిగో కింద అతను మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి. ఎందుకు? వాళ్ళు సేఫ్టీ నెట్స్ ఏర్పాటు చేస్తున్నారు, నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు, సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అలా తిరుగుతూ ఒక హైట్కి వెళ్ళి అదిగో అక్కడ ఎడ్జ్కి వెళ్ళి నించున్నాడు. అండ్ ఇఫ్ యూ కెన్ సీ దట్ విజువల్ క్లియర్లీ, హీ వాజ్ లాఫింగ్ దేర్. నవ్వుతున్నాడు అతను అక్కడ. హీ వాజ్ మేకింగ్ ఫన్. చివరికి ఇక గంటలు గడిచిపోతున్నాయి, ఓపిక చచ్చిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక ఇది ఎంతసేపటికి తెగకపోవడంతో సరే ఆ తండ్రి ఎలాగోలా నా కొడుకుని కాపాడుకోవాలి, ఒకవేళ ఎక్కడ దూకేస్తాడో అన్న భయంతో కాళ్ళ వేళ్ళ పడ్డా ప్రాధేయపడ్డా వినకపోవడంతో చివరికి ధైర్యం చేసి తెగించి ఆ తండ్రి ముందుకు వెళ్ళి ఆ కొడుకుని వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు కింద పడకుండా. కానీ ఆ కొడుకే ఆ తండ్రిని వెనక్కి లాగేశాడు. చూడండి, అక్కడి నుంచి ఒక్కసారిగా ఆ తండ్రి కొడుకులు అలా కింద పడిపోయారు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ తల్లి కూడా తండ్రి కొడుకు ఇద్దరు పడిపోవడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి
వాళ్ళ వెనకే తను కూడా దూకేసింది మొత్తం కొండ మీద నుంచి. అంతే, ఆ ముగ్గురు క్రింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది వ్యూవర్స్? బాధేయడం లేదా ఆ తల్లి గురించి, ఆ తండ్రి గురించి? కోపం రావడం లేదా ఆ కొడుకు గురించి? ఇప్పుడు చెప్పండి, అతను ఫూలిష్ అని ఎందుకన్నాను మీకు అర్థమవుతుందా? మీకు అనిపించడం లేదా అలా? ఒక ఫోన్ కోసం, ఒక ఫోన్ ఈఎంఐ కట్టలేకపోవడం ఆ తల్లిదండ్రుల దౌర్భాగ్యమా? వాళ్ళు చెప్పినా వినకుండా అతను ఆ ఫోన్ కొనుక్కొని వాళ్ళని వేధిస్తుంటే, వాళ్ళు కట్టలేమని చెప్పినందుకు ఇప్పుడు ఆ కుటుంబం మొత్తాన్ని బలి తీసుకుంటాడా? జస్ట్ ఫర్ ద ఫోన్, ఒక ఫోన్ కోసం, ఫోన్ ఈఎంఐ కోసం. డోంట్ యూ థింక్ హీ ఈజ్ ఫూలిష్? ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా నేను మొదట్లో ఎందుకన్నానో? కనకుండా ఉండుంటే బాగుండేదేమో. యూఎస్ మీ అభిప్రాయాలు ఏంటి? ఒక్కసారి నేను ఆ వీడియో కూడా మీకు మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ టేక్ ఎ లుక్. सरपंच तिथे गावचे ऐक रे भैया, ऐक ना जरा, ऐक ना. ऐक ना भैया, ऐक ना जरा, ऐक ना. ऐक रे बाबा, तू उडी मारले ना कोणाचं मोठ नाव होणार. आईसाठी काय होणार तुझं? आईसाठी जर ना. ఇప్పుడు ఈ వీడియో దేశవ్యాప్తంగా చాలా వైరల్ అవుతుంది. దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది, మీరు వినే ఉంటారేమో. నీ తండ్రి సేఫ్టీ వాడు ఉండాల్సిందని చెప్పి ఒక మాట అంటాడు. ఐఎమ్ రియలీ హార్ష్ మేబీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో అంతకంటే బెటర్ థాట్ ఏమొస్తుంది మనకి? తన ఫోన్ ఈఎంఐ కట్టనందుకు తన తల్లి తండ్రి ప్రాణాలని బలి తీసుకున్నాడు తనతో పాటు. ఇంతకంటే ఇంకేం చెప్పగలుగుతాం మనం? ఇంతకంటే ఫూలిష్నెస్ ఇంకేదైనా ఉంటుందా? మూర్ఖత్వం పరాకాష్ట కాదా ఇది? ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎక్కడో డైలాగ్ చెప్తారు కదా, పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనలేమని చెప్పేసి. సో బీ కేర్ఫుల్. ఇది పేరెంట్స్కి ఖచ్చితంగా ఒక కేర్ఫుల్గా ఉండండి. ఇది చూసైనా సరే తెలుసుకోండి, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి. ఖచ్చితంగా ఆ ఫాదర్ మేబీ ఇంకొద్దిసేపు వెయిట్ చేసి ఉండాల్సిందేమో అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, పాపం కొడుకుని కాపాడుకోవాలన్న తపన చివరికి తన ప్రాణాలు తీసుకునేలా చేసింది. ఆ తర్వాత ఇక కొడుకు భర్త ఇద్దరూ లేకపోయేసరికి ఆ భార్య కూడా ఏం ఆలోచించలేకపోయినట్టుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే వెళ్ళి దూకేసింది వాళ్ళతో పాటు. పాపం ఆ తల్లి ఆ కొద్ది క్షణాల్లోనే ఎంత నరకాన్ని అనుభవించి ఉంటుందో కదా పాపం. ఊహించుకుంటేనే భయం వేయడం లేదా మీకు? వ్యూస్ మీకేమనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత? మీ ఒపీనియన్ ఏంటి? ట్రై టు కామెంట్. ऐक रे भैया, ऐक ना जरा, ऐक ना. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Pure and it's
transform with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.